హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఒక డిష్తో వచ్చానండి. అదేంటంటే ఎగ్తో ఉక్కిరి. ఉక్కిరి ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని మనం ఒక కళాయి పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాము. ఇవి బాగా దగ్గరగా ఎర్రగా వేగాలండి. ఇందులోనే అల్లం పచ్చిమిర్చి తురుము వేసుకుంటానండి. అసలు యాక్చువల్గా ముక్కలు వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇంట్లో సడన్గా చిన్నపిల్లలు ఎవరైనా సరే పచ్చిమిర్చి తినరు కదా, తీసి పారేస్తారు. అందుకోసం అల్లము ప్లస్ పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని అంటే మిక్సీ చేసి నేను తురుము వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి వేపుకున్నాము. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి అల్లం తురుము శుభ్రంగా దగ్గరగా ఎర్రగా వేగాలండి, దోరగా. ఇప్పుడు మనం మూత పెట్టుకొని సిమ్లో వేయించుకుంటాము. కాసేపు వేగాలి. ఉంచుదామా, ఎంతవరకు వచ్చిందో. కొంచెం వేగాలండి. ఓకే, మరొక్క నిమిషం మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, చూద్దామా ఎంతవరకు వచ్చిందో. ఓకే, దగ్గర అయ్యింది. ఒకసారి వేపుకుందాము. ఇందులో కొంచెం ధనియా పౌడరు, జీలకర్ర పొడి వేసుకుందాము. ఇది జీలకర్ర పొడి. కొంచెం సరిపోతుంది. ధనియా పొడి ఇప్పుడు అంతా కలిపేటట్లు వేసుకుందాము, వేపుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా, ఇందులో గుడ్డు చెదగొట్టుకొని వేసుకుందామండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క 30 సెకండ్స్ మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఒకసారి కలుపుకుందాము. ఇది కొంచెం వేగాలి, అంటే చిన్న వాటర్ ఉందండి, వాటర్ ఎగిరిపోయి ఆయిల్ రావాలి.
కాసేపు వేపుకుందాము. ఫ్రెండ్స్, వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము కొత్తిమీరతో. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంతో కమ్మనైన రుచికరమైన ఎన్బి ఐటమ్ కోడిగుడ్డు ఉక్కిరి. కోడిగుడ్డు ఉక్కిరి ఎలా తయారు చేసినా చూసారు కదా మీరు. ఇది చక్కని రసంలోనికి, టమాటా రైస్లోకి, టమాటా రసంలోనికి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కూడా కలుపుకుంటే బాగుంటుంది. పుల్కాకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.